సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మరి కొండగట్టు అంజనను దర్శించుకోకుండా జగిత్యాల పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటది. కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రిలాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసినాం. దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ రికార్డులన్నీ కూడా చేసి 350 ఎకరాల జాగాను కూడా మొత్తం సిద్ధం చేసి 1000 కోట్లతో కేసీఆర్ గారు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 10 ఏళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టును ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ దేశవ్యాప్తంగా హనుమంతుడి భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చేంత పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. కొండగట్టు అంజనకు మరి ఏదైతే 1000 కోట్లు ఇదివరకటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో వాటి మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనేక మార్లు చెప్పేవాళ్ళు, నా కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఏర్పడిన తర్వాత జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి, ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది, నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతామని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు. మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది. అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి బోర్నపల్లి బ్రిడ్జ్ సాకారమైంది. ఇవాళ ఆదిలాబాద్ కు జగిత్యాలకు సంబంధాలు, పెళ్లి సంబంధాలు, విద్యా వ్యాపార సంబంధాలు పునరుద్ధరింపబడ్డాయంటే, యావత్ జగిత్యాలలో భూముల విలువ పెరిగిందంటే, వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో. అదేవిధంగా ఎన్నడూ అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తుంది జగిత్యాలకి. అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మనం ఇచ్చుకున్నాం. మనము హాస్పిటల్ అయితే ఇంకొకటి ఒకటని కాదు, అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టినాం. అదే విధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తాం. సరే, రాజకీయాలకు సంబంధం లేకుండా మరి జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి, కార్యకర్తలను మోసం చేసి, తల్లి పాలు దాగి రొమ్ము కుదిరినటువంటి చందంగా ఆయన పార్టీ మరి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతోని, గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.